నాన్న వాతలు పడ్డాయా వెనరాయనా? ఒళ్ళంతా సున్నం రాయివే. కొడుకంటే కొంచెం కూడా జాలి లేదు. ఏం మనిషి ఏమో. సార్ అయిపోయిందేదో అయిపోయింది. ఇక పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. మీరు కూల్ అవ్వండి సార్. ఎలా కూల్గా ఉండమంటావు రామా? అక్కడ ఒకరు చావు బతుకుల్లో ఉన్నారు. అసలు మనుషులేనా వీళ్ళు? ప్రాణం విలువ వీళ్ళకి తెలియాలి. తెలిసేలా చేస్తాను. రాని బయటికి. అస్మిత కోమలోకి వెళ్ళిపోయిందా? ఇప్పట్లో స్పృహలోకి రాకపోయినా పర్లేదు. అదే మాకు 10,000. డాక్టర్, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? అది పోతే ఆస్తి మొత్తం మిస్ అయిపోతుంది. కంగారు పడాల్సిందేమీ లేదు. రామా నాటకాలు ఆడుతుంది. రామా ముందు తనని బయటికి రమ్మని చెప్పండి, లేదంటే నేనే లోపలికి వెళ్తాను. ఆగ్రా శౌర్య. అస్మిత బయటికి రా. ఎందుకు ఇతను ఇంత ఆవేశంగా ఉన్నారు? ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటుంటే మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయింది. మాట్లాడాల్సింది ఇంకొంచెం ఉంది డాక్టర్. డాక్టర్, ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు తనకి ఎలా ఉంది? తను తల్లి కాబోతోంది. వేడి చేస్తున్నాడంటే. హలో, ఫోటో చూసావా? ఏంటది? చూడు తెలుస్తుంది. ఏంటిది? అందంగా అలంకరించిన మన శోభనంగది. ఒళ్ళెలా ఉంది? కాసేపట్లో జరగబోయే మన శోభనం కోసం సిద్ధంగా ఉంది. ప్రేమగా నువ్వెలా పిలిచినా నాకోకే. నువ్వు మాత్రం 9 గంటలకి ఇక్కడుండాలి. ఒక్క క్షణం లేట్ అయినా వీడియో శౌర్యకి వెళ్ళిపోద్ది. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే ఇక్కడ పెద్ద గొడవైంది. మా అత్తయ్య కూడా చూసేసింది. ఓ, చూసేశారా? మరేమన్నారు? అది నీకు అనవసరం. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు మాత్రం తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని అందంగా రెడీ అయి రావాలి. తెల్ల చీర మల్లెపూలా? ఏంటిది? చంపేస్తాను. అంటే ఇది తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రభాస్ గాడి దగ్గరికి వెళ్తుందా? మరి పొద్దున్న ఏమీ లేనట్టు బుకాయించింది. మరిప్పుడు మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంది. ఎలాగైనా దీని బండారం బయట పెట్టాలి. అవును, ఆ ప్రభాస్ గాడి ఇక్కడికి వచ్చాడు, నేను చూశాను అంటే అందరూ నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. కొంపదీసి అది నిజం కాదని రుజువు చేయాలనుకుంటున్నావా ఏంటి? అదే నిజం పార్వతి. ఏంటి నువ్వు పిచ్చిదాన్ని వనడమా? ఎచ్చి కాదు, ఆ ప్రభాస్ గాడికి ఆద్యకి ఏదో జరుగుతుంది. పెద్దగా అరవకు. పెద్ద బావగారు వింటే కొరడా తీస్తారు. అరే, ఆ ప్రభాస్ గాడు ఆద్యకి ఫోన్ చేశాడు, నేను విన్నాను. 9 గంటలకి వాడు రమ్మంటున్నాడు, ఇదేమో రాను అంటుంది. డౌట్ లేదు, ఇదదే. అదే అది ఈ రోజు వాడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది. దాని బండారం బయట పెట్టి దాని సంగతి చెప్తాను, చూస్తూ ఉండు. నువ్వు చాలా అదృష్టవంతురాలు వస్మిత. శౌర్యతో తన్నులు తప్పించుకున్నందుక? మరి అది కూడా నిన్ను మన బిడ్డే కాపాడింది. బిడ్డ గడద గుడ్డ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. నీ కడుపులో బేబీ లేకపోతే అన్నయ్య నిన్ను గోబీ మంచూరియా చేసేసేవాడు.
బయట వాడు నీ మీద నిప్పులు కక్కుతుంటే ఈ బిడ్డ సాకుగా చూపించే మేం వాడిని ఆపాం. నేనంతా విన్నాను. మరింకా అర్థం కాలేదా? అందుకని నేను నా రేంజ్ ని ఈగోని చంపుకొని వాళ్ళు చెప్పినట్టు చేయాలా? చేయకపోతే చంపేస్తానంటున్నాడు. చంపడానికి వస్తే ఊరుకుంటాను. మరి ఈ రోజుల్లో చావటం కంటే చంపడమే సులభం అయిపోయింది. టీవీలో చూడలేదా? అయినా నిండా మునిగిన వాడికి చలేంటి? మనం చేసిన పని వల్ల అన్న ఇంటా బయట అందరి దృష్టిలో చెడ్డోడైపోయాడు. అలాంటి వాడు ఎంతకైనా తెగిస్తాడా స్మిత? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తప్పొప్పుకొని పోలీసులకి లొంగిపో. అమ్మ చెప్పినట్టు మన తప్పు ఒప్పుకొని చట్టపరంగా శిక్ష అనుభవించడం మంచిది. వీడు ఆల్రెడీ అనుభవించే వచ్చాడు కాబట్టి అనుభవంతో చెప్తున్నాడు. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకు. ఇక్కడ అన్నయ్య చూపించే నరకం కంటే జైల్లోనే బాగుంటుందా స్మిత? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చపాతి, వారానికి 2 గుడ్లు కూడా పెడతారు. హే ఆపో. ఫ్రీగా తిండి పెడతారంటే ఎక్కడికన్నా వెళ్తావు నువ్వు. రేపు నువ్వు కూడా అలవాటు చేసుకోవాల్సిందే కదా. నేను ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కలేదు. తన కోపం తగ్గాలంటే ముందు మనం అరెస్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఏదో రకంగా మనం బయటపడొచ్చు.